యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. తర్వాత వేదిక మీద ఉన్న అధ్యక్షుల వారికి, వివాహము చేయడానికి వచ్చిన ముఖ్యంగా రిజిస్ట్రార్ అయ్యగారికి, అలాగే వివాహము ఎప్పుడు జరిపిస్తారని ఎదురు చూస్తున్న వధువుకి వరునికి ప్రత్యేకమైన వందనాలు. జోగంపేటలోని వచ్చిన దైవజనులు టైటస్ అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి మా తల్లి గారు పెళ్లి కుమార్తె యొక్క దైవజనురాలు అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము కొన్ని విషయంలో క్లుప్తంగా చూద్దాము. యోహాను రాసిన సువార్త, ఈ భాగం మనందరికీ పరిచయం ఉన్న భాగమే. కొన్ని మాటలు చూద్దాం. 2వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడింది. సరిపోతుందండి. ఈ యొక్క వృత్తాంతము, ఈ యొక్క చరిత్ర మనందరికీ పరిచయం ఉన్నదే. కానీ వివాహములోని ముఖ్యంగా మనం గమనించినట్టయితే యేసును ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడిరి. అతిథులుగా ఆ వివాహమునకు యేసు తానే హాజరై ఉన్నారు. అయితే ఈ యొక్క ప్యాసేజ్లో, ఈ భాగంలో ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని పేరు అక్కడ రాయబడలేదు. ఉన్నాయా? లేవు. తర్వాత విందు ప్రధాని అని అక్కడ రాయబడి ఉంది, కానీ విందు ప్రధాని పేరు కూడా లేదు. 3వది యేసు తల్లి అని అక్కడ రాశారు, కానీ ఆమె పేరు కూడా అక్కడ రాయబడలేదు. రాయబడింది పరిచారకులు అని రాయబడ్డది. పరిచారకుల పేరు లేదు. శిష్యులు అని రాయబడింది, వారి పేర్లు కూడా లేవు. కానీ రాయబడిన ఒకే ఒక పేరు ఏంటంటే యేసు మాత్రమే. ఈ యొక్క వృత్తాంతం ద్వారా మనకి లేఖనము తెలియజేసిన సత్యం ఏమిటంటే, వివాహములో జతపరచబడబోచున్న శ్రీకాంత్ మరియు ఎలిజబెత్ వారి జీవితంలో వారు ముందుగా పెట్టుకోవలసిన పేరు ఏంటంటే యేసుని మాత్రమే. యేసు లేకపోతే వివాహము వ్యర్థమే. ఇక్కడ ఇంత ప్రాంగణమును ఏర్పాటు చేస్తున్నాము. ఇరుపక్షాల బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, దైవ జనాంగము ఈ వివాహమునకు కూడి వచ్చిన్నారు. భోజన ఏర్పాట్లు కూడా చేయడానికి వంట చేసేవారు, వారి యొక్క బంధువులు, రక్త సంబంధులు, ఇంకా మిగతా పరివారం అంతా సిద్ధముగా ఉంది. కానీ ఎన్ని ఉన్నప్పటికీ కొరత వచ్చినప్పుడు యేసు తల్లి ఆ పరిచారకులతో చెప్పింది, ఆయన మీతో చెప్పునది చెయ్యుడి. ప్రభు ఏం చెప్తున్నాడో మన వివాహ జీవితంలో అది చేయాలి. కొంతమంది ఇంటి పేరుని బట్టి గర్వం ఉంటుంది. లేకపోతే ఎలిజబెత్ వారి ఇంటి పేరు మేసాల అంటే తక్కువ కాదు అన్న ఒక్కొక్కసారి ఈ రకంగా మనం మాట్లాడతాం. ఈ వివాహంలో అలాంటి మాటలేమీ లేవు. విందు ప్రధానికి యొక్క ప్రస్తావన ఉంది, కానీ ఆయన పేరును వారు అక్కడ ప్రస్తావించలేదు. పరిచారకులు యేసు చెప్పినట్లుగా ఆ యొక్క రాతి బాణలను అంచులు మట్టుకు నింపారు, కానీ వారి పేరు కూడా లేదు. దీనందరికీ ఈ వివాహములోని వచ్చిన కొరత ఏంటంటే ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు అందరు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విందు ఎలాగూ జరుగుతుంది? ఆఖరు అయ్యేసరికి ఈ యొక్క వివాహము ఇరుపక్షాల బంధువుల మధ్యన, రక్త సంబంధుల మధ్యన ఏదో ఒక వివాదము, ఏదో కలహము, ఏదో జగడము, కయ్యము, గొడవ వస్తుందని భయం చేత వాళ్ళు అదో స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క తల్లి అయిన మరియమ్మ వారితో చెప్తుంది, ఆయన మీతో చెప్పినది చేయడి. కనుక నేను వీరికి
ప్రభు నామమున ఆజ్ఞాపించేది ఏంటంటే, దేవుని నామమును బట్టి వీరు ప్రభు మాట వినాలి, ప్రభు పేరు మాత్రమే మన జీవితంలో ఉండాలి. వీరిద్దరిని ఏకము చేయడానికి మనందరం ఇక్కడ కూర్చుని ఉన్నాము. వీరిద్దరు ఏకమవ్వాలని దూర ప్రాంతాల నుంచి అందరం సంతోషముగా ఇక్కడికి వచ్చి ఉన్నాము. కానీ ప్రభు లేకపోతే, క్రీస్తు వివాహములో లేకపోతే, మనం ఇచ్చే బట్టలు, మన ఇచ్చే కట్న కానుకలు, మనం ఏర్పాటు చేసే విందు భోజనం వల్ల సమస్యకు పరిష్కారం ఉండదు. కనుక వీరిద్దరూ వేరువేరుగా ఉన్నప్పటికీ ఈ దినమందు వీరిద్దరూ ఏకమవ్వాలని ఇక్కడికి వచ్చారు. కనుక క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సాదృశ్యంగా ఉంది. కనుక క్రీస్తు ద్వారా మాత్రమే వీరు వివాహంలో జతపరచబడాలని ప్రభుపేట వారికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే వివాహం జరిపించేసుకుంటాము, అంతా అయిపోతుంది. కానీ ప్రతి కుటుంబంలో సమస్య ఉంటుంది. అది క్రైస్తవ వివాహం కానివ్వండి, లోక సంబంధమైన వివాహం కానివ్వండి, ఏ వివాహంలో అయినా సమస్య అనేది ప్రతి కుటుంబంలో వస్తుంది. యేసును ఆయన శిష్యుల వివాహంలో ఉన్నప్పటికీ అక్కడే వారు విందును ఆరాధించడానికి, ఆ విందులో వారు అతిథులుగా ఉన్నప్పటికీ సమస్య రాకపోలేదు. కానీ సమస్య వచ్చినప్పుడు వారు ప్రభు చెప్పింది చేశారు. అలాగా వీరిద్దరూ కూడా ప్రభు చెప్పిన మాట ప్రకారంగా నడుచుకున్నప్పుడు ప్రతి సమస్య నుంచి విడుదల పొందగలరని ప్రభుపేట మనం చేస్తా ఉన్నాను. అయితే సాధారణంగా అనేక మంది భార్యాభర్తలు ఆప్యాయతగా ఉంటారు. ఒకవేళ శ్రీకాంత్ గారికి బండి ఉందనుకోండి, బండి మీద ఎలిజబెత్ రేపు పొద్దున్న నుంచి వెళ్తూ ఉంటారు. వెళ్తున్న సమయంలోని వారిద్దరూ చర్చికి వెళ్ళొచ్చు, లేకపోతే మార్కెట్కి వెళ్ళొచ్చు, లేకపోతే అత్తారింటికి పుట్టింటికి వారు ఇరువురు ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రయాణంలో అందరూ చూసినప్పుడు ఆప్యాయతగా ఉన్నట్లు కనబడతారు. వారిద్దరూ బండి మీద వెళ్ళినప్పుడు, వాళ్ళిద్దరూ ఒకే దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉన్నప్పుడు ప్రతి కుటుంబం ఆప్యాయతగా ఉన్నట్లుగా కనబడుతుంది. కానీ కొన్ని సమస్యలు వారు ఏం చేస్తారంటే వారి లోపల వారే ఉంచుకుని జీవనం సాగిస్తూ ఉంటారు. ఆప్యాయత అనేది మనుషులకు కనబడినట్లుగా హృదయంలో లేకపోవడం వల్ల సమస్య వస్తుంది. ఒక కుటుంబంలోని ఒక భర్త భార్య ఇద్దరు చాలా ఆప్యాయతంగా ఉన్నారు. సంవత్సరములు గడిచిపోయాయి, దినములు గడిచిపోయాయి. కానీ అందరూ అనుకున్నారు వారిద్దరు మార్కెట్కి వెళ్ళొస్తారు, బాగానే జీవిస్తున్నారని, చర్చికి వెళ్ళొస్తున్నారు, ఇద్దరు బాగానే ఉన్నారని, లేకపోతే అతింటి వారికి వెళ్ళినప్పుడు ఇద్దరు బాగానే ఉన్నారు, ఆప్యాయతంగా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తున్నారు. కానీ సంవత్సరాలు గడిచిపోయి వారికి బిడ్డలు లేరు. ఎందువల్లంటే బయటికి వారు ఆప్యాయతగా ఉన్నట్లు, కలిసి జీవిస్తున్నట్లుగా కనబడుతున్నారు. కానీ వారిద్దరికి చాలా కాలం నుంచి ఏదో సమస్య వల్ల మాటలు లేవు. అయితే ఈ సమస్య వచ్చినప్పుడు వారిద్దరిలోనే అది పెట్టుకుని దేవుని దగ్గర అది మనవ చేయకుండా ఉండిపోయారు. ఎవరో గమనించారు వారిద్దరికి చాలా కాలం నుంచి మాటలు లేవని. ఇలాంటి సమయంలో భర్తకి మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ వచ్చింది. ఫలానా తేదీని ఫలానా సమయానికి ఆయన ఒక ప్రాంతంకి వెళ్తే ఆయనకి ప్రమోషన్ వస్తుంది. సరే, భర్తకి భార్యకి మాటలు లేవు కదా, మరి ఎలాగ వాళ్ళ జీవనం సాగిస్తున్నారంటే భర్త భార్యని టీ అడగాలనుకో, ఆయన చీటీ మీద రాసి పెడతారు, అమ్మా ఎలిజబెత్ నాకు టీ కావాలని. ఎవరు? శ్రీకాంత్ గారు. ఆ చీటీ ఎక్కడ ఉంటుంది? టీ పై మీద టేబుల్ మీద ఉంటుంది. భార్య చూస్తుంది, టీ ఉంటే టీ తీసుకొస్తుంది, లేకపోతే టీ పొడి లేదు అని రాసి అక్కడ స్లిప్ పెడుతుంది. లేకపోతే బట్టలు లేవు, బట్టలు ఉతుక్కోవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు అలాగే చీటీలు రాసుకుంటారు. బట్టలు ఉతకడానికి సర్ఫ్ డిటర్జెంట్ ఉంటే ఉతుకుతుంది, లేకపోతే డిటర్జెంట్ లేదు బట్టలు ఉతకడానికి అవ్వదు అని రాస్తే ఆయన మార్కెట్కి వెళ్ళి బజార్కి వెళ్ళి ఈ డిటర్జెంట్ తీసుకుని వస్తారు. ఇలాగ జీవితం కొనసాగిపోతా ఉంది.
ఒక దినమందు ప్రమోషన్కి వెళ్ళాలి. ఉదయం 5:30కి అలారం పెట్టి లేపమని చీటి రాసి పెట్టాడు. ఎవరు? భర్త. ఈమె కూడా చీటి రాసి పెట్టింది. 5:30కి నిన్ను లేపుతానయ్యా అని చెప్పి చీటి రాసి పెట్టింది. సరే పడుకున్నాడు. 5:30కి ఎవరు లేపాలి? భార్య ఎలిజబెత్ అమ్మ శ్రీకాంత్ గారిని లేపాలి. సరే ఆయన ఏమనుకున్నాడు? ఆ భార్య లేపుతుంది కదా అనుకున్నాడు. హ్యాపీగా నిద్రపోయాడు. అకస్మాత్తుగా మెళుకు వచ్చింది. టైం చూసేటప్పటికి టైం ఎంత అయిందంటే ఉదయం 7:30 అయిపోయింది. చాలా కోపం వచ్చేసింది. నేను లేపమన్నాను కదా, నువ్వు నన్ను ఎందుకు లేపలేదు అని ఆయన కోపం చేత చీట్ రాసి పెడితే ఈమె కూడా చీట్ రాసి పెట్టింది. నేను 5:30కి నేను లేపాను. అయ్యా లెగమని ఎక్కడ పెట్టిందంట? చీటు దిండి కింద పెట్టిందంట. రెండోసారి 6 గంటలకి ఇంకా లేకపోయేసరికి లేవండి, మీరు డ్యూటీ, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి టైం అయిపోయింది. అది కూడా చీటి రాసి దిండి కింద తలగాడి కింద పెట్టింది. ఈ రీతిగా వారి జీవితంలో మాటలు లేకపోవడం వల్ల, వారిద్దరి జీవితంలో పైకి ఆప్యాయతగా ఉన్నట్లుగా కనబడినప్పటికీ వారిద్దరి జీవితంలో మాటలు లేకపోవడం వల్ల బిడ్డలు లేరు. జీవితంలో పురోగతి సాధించి ఉద్యోగం రావాల్సి వచ్చినప్పుడు కూడా వారిద్దరికి మాటలు లేకపోవడం వల్ల దాన్ని కూడా పోగొట్టుకున్నారు. ప్రియమైన దేవుని సంగమా, కూడి ఉన్న మనము, వివాహమైన వారు, వివాహం కావలసిన వారు గమనించవలసిన సత్యం ఏంటంటే, ఇబ్బంది వచ్చినప్పుడు మనం సాధారణంగా అందరికీ చెప్తాము, కానీ దేవుని దగ్గరికి మాత్రము చెప్పము. అదే మనలో ఉన్న సమస్య. కనుక వీరు ఆప్యాయతగా ఉన్నట్లు కనబడ్డారు కానీ మాటలు లేవు. ఇతర దేశంలోని మన దేశంలో కూడా ఇప్పుడు సూట్ వేసుకుంటా ఉన్నాము. అందరికీ సూట్ అంటే అందరికీ తెలుసు. అందరికీ సూట్ వేసుకుంటా ఉన్నాము. అయితే ఒక దినమందు ఒక ఇంగ్లాండ్ దేశంలోని ఆ పెండ్లి కుమారుడికి సూట్ కుట్టించారు. ఆ సూట్ కుట్టించినప్పుడు ఆ సూటు 3 అంగుళాలు పొడవైపోయింది. పెండ్లి కుమారుడు ట్రైల్ వేసి చూస్తే అది అరిపాదాల కిందకు వచ్చేస్తుంది. అరిపాదాల కింద వచ్చేస్తూ ఉంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇప్పుడు మళ్ళీ టైలర్ దగ్గరికి, దర్జీ వాడి దగ్గరికి, మిషన్ వాడికి ఇస్తే మళ్ళీ దీన్ని పాడు చేస్తాడు, టైం తీసుకుంటాడు. మనమే కట్ చేసి 3 అంగుళాలు కట్ చేసి చేతితో చేతి కుట్టేసేసి సూతోటి పెట్టేద్దామని అందరూ అనుకున్నారు. కానీ అందరూ మర్చిపోయారు. ఏంటి? సూట్ ప్యాంట్ 3 అంగుళాలు కట్ చేయడం మర్చిపోయారు. అర్ధరాత్రి పిన్నమ్మ లేచింది. పిన్నమ్మ లేచి అయ్యయ్యో నా యొక్క సహోదరుని యొక్క కుమారుడు పెళ్లి అని బ్రీఫ్ కేసులోంచి, సూట్ కేసులోంచి సూట్ ప్యాంట్ తీసి 3 అంగుళాలు కట్ చేసి ఆ గుండె మొక్కలు బయట పడవేసి సూట్తో దాన్ని మళ్ళీ చేతి కుట్టేసి మడత పెట్టి ఆ సూట్ కేసులో పెట్టేసింది. అర్ధరాత్రి 12:30 తర్వాత తండ్రి లేచిన, అయ్యో నా కుమారుడు ఉదయకాలం పెళ్లి, సూట్ 3 అంగుళాలు కట్ అయిపోయింది. ఆయన కూడా కట్ చేశాడు, చేతి కుట్టేసేసాడు, దాన్ని బ్రీఫ్ కేసులో పెట్టేశాడు, గుండె మొక్కలో పెంట మీద పారేశాడు. అలాగ పెద్దమ్మ లేచింది. ఆమె కూడా అదే విధంగా, అయ్యో నా కొడుకు సూటు 3 అంగుళాలు పొడవైపోయింది. ఆమె కూడా కట్ చేసింది, కుట్టు వేసింది, బ్రీఫ్ కేసులో దాన్ని పెట్టేసింది, ఆ గుండె మొక్కలు పారేసింది. తల్లి లేచింది ఉదయకాలం 4:30కి. ఆమె కూడా అలాగే చేసింది. ఎన్ని అంగుళాలు కట్ అవ్వాలండి? సూటు 3 అంగుళాలు కట్ అవ్వాలి. కానీ ఎన్ని అంగుళాలు కట్ అయింది? 12 అంగుళాలు కట్ అయింది. 9 అంగుళాలు ఎక్స్ట్రా కట్ అయిపోయింది. ప్యాంట్ వేసుకుంటే ముడుకుల దగ్గరకు వచ్చేస్తుంది కదా. చాలాసార్లు సమస్యను అందరికీ పనిచేసుకుంటాం. కోపం వచ్చిందనుకోండి, భర్త భార్య గురించి, లేకపోతే భార్య భర్త గురించి, ఇరు పక్షాలు మేమేమి తొక్కుతున్నామంటే మేమేమి తొక్కుతున్నాము, మాకు ఎంతకన్నా మంచి సంబంధం వచ్చింది, నేను ఏదో అని ఇదని అదని లేనిపోయిన మాటలు మాట్లాడుకుని మనము దేవునితో పంచుకోవాల్సిన సమస్యను మనుషులతో పంచుకోవడం వల్ల సమస్యకు పరిష్కారం రాకపోగా మన అవమానం పాలవుతాము. స్త్రీలు మీరందరూ చాలా మంది జడలు వేసుకుంటారు. జడలో వేసుకున్నప్పుడు 3 పాయలతో వేస్తారు, కానీ కనబడేది ఎన్ని పాయలండి? 2 పాయలు మాత్రమే. వారిద్దరు ఇక్కడ ఉన్నప్పటికీ వారిద్దరు కనబడిన 3వ వ్యక్తి అయిన క్రీస్తుతో మాత్రం జతపరచబడితేనే తప్ప వారి కుటుంబ జీవితము మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండదని ప్రభుపేట మనం చేస్తా ఉన్నాను. ఒక కుటుంబంలోని ఒక స్త్రీకి ఒక అమ్మాయికి సంబంధం వచ్చిందంట. సంబంధం వచ్చినప్పుడు తండ్రి ఆ యొక్క ఫోటో పట్టుకొని కుమార్తెను పిలిచి, అమ్మా నీకు మంచి పెళ్లి కుమారుడు సంబంధం వచ్చాడు, 70,000 జీతము,
అంత బాగానే ఉంది, అత్తరు కూడా ఎవరు లేరు, ఒకదే కూతురు, ఒకడే కొడుకు, నువ్వు ఆ ఇంట్లోకి వెళ్తే సుఖపడతావు అని చెప్పి అన్నాడంట. అంత బాగా ఉంది, కానీ ఆయన కొంచెం ఎక్కువగానే అవుతాయి, మొత్తం పళ్ళన్నీ బయటికి కనబడుతుంది, ఒకటే సమస్య అని చెప్పాడంట. ఫోటో చూసింది, అంతా బాగానే ఉంది, కానీ ఎక్కువగా నవ్వుతే పళ్ళన్నీ బయటికి కనబడతాయి. కనుక ఏం చేయాలి? జీతమేమో 70,000, అత్తమామలు లేరు, ఒకడే కొడుకు, ఇంటికి వెళ్తే సుఖపడతాను అని ఆలోచనతో ఉండి ఆ ఫోటో తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిందంటే, ఎవరు? ఆ పెళ్లి చేసుకోబోయే పెళ్లి కూతురు తండ్రి ఇచ్చిన ఫోటోతో వెళ్ళిన తర్వాత ఆ తండ్రి ఆ స్నేహితుల వారి ఆ అమ్మాయిని చూసి, ఏంటమ్మా విచారంగా ఉన్నావు, దుఃఖముగా ఉన్నావు, ఏంటి సంతోషంగా లేవు, ఏం చెప్పనమ్మా, ఇంకో నాకు మా డాడీ ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చారు, 70,000 జీతం అంట, అత్తమామలు లేరంట, ఒకడే కొడుకంట, సుఖపడతాను. కానీ ఆయన కొంచెం బాగా నవ్వుతే పళ్ళన్నీ బయటికి కనబడతాయని చెప్తే ఆ స్నేహితులు అన్నారంట, నిన్ను చేసుకున్న తర్వాత ఇంకెక్కడ నవ్వాలి వాడు కదా. కనుక స్త్రీ ఎలిజబెత్ శ్రీకాంత్కి నవ్వించే విధంగా ఉండాలి, కానీ నవ్వు లేకుండా చేసే విధంగా ఉండకూడదు. కనుక మొదటిది ఆప్యాయత కావాలి, రెండవది ఆనందం కావాలి, మూడవది మన జీవితంలో ఆరోగ్యం కూడా చాలా ప్రాముఖ్యము. గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. వాక్యం కూడా చెప్తుంది, అట్టిది ఉదయమునే లేచి తాను ఇంటి వారు అందరి కోసం ఏం సిద్ధపరుస్తుందంట? ఆహారము. ఆహారం అంటే భోజనం ఏర్పాట్లు చేయాలి. ఇలాగే వివాహం అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, పెళ్లి కుమారుడు శ్రీకాంత్ గారికి మళ్ళీ వచ్చి సంవత్సరానికి మ్యారేజ్ డే చేసుకుంటారు. సంవత్సరం అయిపోయిన తర్వాత, సంవత్సర కాలం అయిపోయిన తర్వాత వాళ్ళు మ్యారేజ్ డే చేసుకోవాలి. భార్యకి మంచి చీర కొనుక్కొచ్చాడు, మంచి చెప్పులు తీసుకొచ్చాడు, అన్ని తీసుకొచ్చాడు. అయ్యా ఇవాళ డ్యూటీ సెలవు లేదమ్మా, మరి ఏం చేస్తారండి? సాయంకాలం త్వరగా వస్తాను. ఎక్కడ తీసుకెళ్తారు? నువ్వు ఎప్పుడూ చూడని స్థలం తీసుకెళ్తానంట భర్త. ఎక్కడికంట? నువ్వు ఎప్పుడూ చూడని స్థలానికి తీసుకెళ్తానని చెప్పాడు భర్త. కనుక బాగా సిద్ధపడిపోయింది, ఎప్పుడు వస్తాడన్న భర్త, డ్యూటీ నుంచి త్వరగా వస్తానని చెప్పాడు, ఎప్పుడూ చూడని స్థలానికి తీసుకెళ్తానని చెప్పాడు అని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఆమె అన్ని తన భర్త తీసుకొచ్చిన వస్త్రంలో చెప్పులు వేసుకుని రెడీగా ఉంది. భర్త అన్నాడంటే ఇంట్లోకి వచ్చి కళ్ళు మూసుకోని చెప్పి 2 కళ్ళు మూసి 10 అడుగులు తీసిన తర్వాత కళ్ళు తెరిచి, ఇదే నువ్వు చూడని స్థలం అన్నాడంటే. ఏంటది? వంటగది. ఆ స్త్రీకి వంట చేసే అలవాటు లేదు. వంట చేయవలసి వస్తే బయట నుంచి తెచ్చుకోవడము, బయట అమ్మే హోటల్లోనో ఫాస్ట్ ఫుడ్లోనో లేకపోతే స్విగ్గీ లేదా జొమాటో ఇలాంటి వాటిలో ఆర్డర్ చేసుకోవడం తప్ప ఈ దినాల్లో అనేక మంది స్త్రీలకి ఇంటి వారికి వంట చేసే అలవాటు లేదయ్యా, మా పిల్లకి చేత కాదండి. కాదు, దేవుని వాక్యం చెప్తుంది, అటుది ఉదయమునే లేచి తన ఇంటి వారు అందరి కోసం ఏం చేస్తుందంట? ఆహారము సిద్ధము చేస్తుంది. కనుక ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి. ఎప్పుడు ఇంటి వంటగదిలోకి వెళ్ళలేని అనుభూతిలోని స్త్రీలు ఉండకూడదని ప్రభుపేట మనం చేస్తా ఉన్నాను. కనుక మొదటిది మనకు కావాల్సిన ఆప్యాయత, రెండవది మనకి కావాల్సింది ఆనందము, మూడవది ఆరోగ్యం. ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే అనేక రకమైన ఉపమానాలు మనం చూడొచ్చు. కానీ దేవుని వాక్యము వారి ఇరువురికి సెలవిస్తున్న మాట ఏంటంటే, వారిద్దరు ఏకమై జీవితకాలము దేవుని యొక్క నడవడిలో నడుచుకుంటే, అది ఏదో ఆదివారం దేవుని సన్నిధిలోకి వెళ్ళి కనబడటం కాదు, ప్రతి దినం ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగాలి. పెద్దలు, దైవజనులు అనేక మంది వారి అనుభవంలోంచి చెప్పిన మాట ఏంటంటే, కలిసి ప్రార్థించే కుటుంబము కలిసి జీవిస్తుంది. కనుక వారిద్దరు ఈ దినము ఎలాగ సంతోషంగా ఉండి, ఎప్పుడు వివాహం చేస్తారా దైవజనులు, ఎప్పుడు ముగిస్తుందా మా పెండ్లి తంతని ఎదురు చూస్తున్నట్లుగా జీవితాంతము కూడా ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు వేచి ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తా ఉన్నాను. కనుక కానా విందులోని అక్కర వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు వారు ప్రభు చెప్పింది చేశారు. అలాగే వీరిద్దరూ కూడా వారికి సమస్య వచ్చినప్పుడు
ఇతరులతో పంచుకోకుండా ఆ సూటు గల ఆ ఇంటి వారు అందరికీ సమస్య తెలియడం వల్ల ఆ సూటు కట్ అయిపోయింది. వారు అవమానం పాలయ్యారు. వివాహంలో ఘనత లేకుండా అయిపోయింది. ఆ రీతిగా ఉండకుండా వివాహం ఎప్పుడు ఘనకరంగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడును గాక.